ఏంటి ఎప్పుడు హాయ్ హలో నమస్తే అని నేను కొత్తగా హే ఆల్ అంటున్నా అని ఆశ్చర్యపోయారా? Hey all, welcome to the Heart of Flavor Rameshwaram Cafe where taste meets tradition. హే ఆల్ ఫుడ్ వీడియోస్ చేయాలని అసలు ఎందుకు అనిపించింది, ఎక్కడ అనిపించింది? తిండి మీద ప్రేమ ఫస్ట్ ఏదైతే వెజిటేరియన్స్కి పర్ఫెక్ట్ గో టు పేజ్ అని ఏదైనా ఉండాలి అనుకుంటే అది లైఫ్ స్టైల్ ఆఫ్ ఫుడీ. సో మనం ఏది స్టార్ట్ చేయాలని సరే ఫస్ట్ ఒక సపోర్ట్ అనేది కావాలి కదా. సో ఎవరు నీకు సపోర్ట్ ఇచ్చారు? బ్రదర్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఎప్పుడైనా హెవీ హ్యూజ్ అమౌంట్స్ కావాలనుకోండి కావ్యక్క అంటాడు. బాగాలేని 5 డిషెస్ నేను చెప్పేస్తా ఓనర్కి, ఇవి బాగాలేవు, టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ నేను మెన్షన్ చేసిన 5 డిషెస్ ని కింద మస్ట్ రైస్ లో మెన్షన్ చేస్తాను. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసాన్ టీవీ. నేను మీ శాన్వి. ఏంటి ఎప్పుడు హాయ్ హలో నమస్తే అని నేను కొత్తగా హే ఆల్ అంటున్నా అని ఆశ్చర్యపోయారా, షాక్ అయ్యారా? మరి ఈ రోజు మనతో పాటు ఉన్న ఆ ఇద్దరు గెస్ట్ల కోసం చెప్పాలి అంటే హే ఆల్ అని అంటూ తన ప్రతి వీడియోలో తన వాయిస్తో ఎంటర్టైన్ చేస్తూ అలా అట్రాక్ట్ చేస్తూ అండ్ అలాగే స్ట్రీట్ ఫుడ్ షార్ట్ వీడియోస్తో అందరి నోట, అది కూడా ఓన్లీ వెజిటేరియన్ శాకాహారం మాత్రమే అంటూ అందరి నోట ఎమ్ అనిపిస్తున్న ఆ గెస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆవిడ ఎవరో కాదు, సుకావ్య గారు. అండ్ తనతో పాటు వాళ్ళ బ్రదర్ అయిన లోచన్ కూడా ఉన్నారు. మరి వీళ్ళిద్దరి అక్కా తమ్ముళ్ళ ఆకలి కథలేంటో వాళ్ళ మాటలను తెలుసుకుందాం. హాయ్ హాయ్ నమస్తే. హలో, ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? యా బాగున్నాను. అండ్ అలాగే ఒక్కసారి మాకోసం మీ ఇంట్రో. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ ఆఫ్ ఫుడీ, అక్క తమ్ముడి ఆకలి ప్రయాణం. ఇక్కడ చక్కటి శాకాహార కథలు వినబడతాయి. ఖచ్చితంగా వినిపించేద్దాం. ఆ ముచ్చట్లు కూడా తెలిసేసుకుందాం, లాగేద్దాం మొత్తం. ఫస్ట్ మీ ప్రొఫైల్ చూస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది మీ ప్రొఫెషనల్ విషయం, కానీ మీ పర్సనల్ లైఫ్ ఎవ్వరికీ తెలియదు. సో ఫస్ట్ మీ పర్సనల్ లైఫ్ కోసం మాట్లాడదాం. సో ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మాది నేటివ్ కర్నూలు అండి. సో కర్నూలులో చదువుకున్నాను 10th వరకు. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్లోనే చదువుకున్నాను. మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, మా మమ్మీ హౌస్ వైఫ్. సో ఏం చదువుకున్నారు? నేను ఇంటర్మీడియట్ నుంచి శ్రీ చైతన్య ఐఏఎస్ అకాడమీలో చదువుకున్నాను. ఇంటర్ డిగ్రీ అక్కడ అయిపోయింది. తర్వాత 1 year ఢిల్లీలో వాజీరామ్ అండ్ రవిలో సివిల్స్ కోచింగ్ అని వెళ్ళాను. సో దట్ కపుల్ ఆఫ్ అటెంప్ట్స్ తర్వాత క్లియర్ అవ్వలేదు, గ్రూప్స్కి వెళ్ళాను, అవ్వలేదు. సో ఐ థాట్ ఓకే, ఐఎమ్ పుట్టింగ్ లాడ్ ఆఫ్ టైమ్ ఇన్ టు ఇట్, బట్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్. సో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ SEO అనలిస్ట్ ఇన్ సిలికాన్ ల్యాబొరేటరీస్. ఓకే, ఇక నువ్వు కూడా చెప్పాలి. నేను ఫోటోగ్రఫర్ని. లైక్ ఆఫ్టర్ డిగ్రీ నేను 1 year కాగ్నిజెంట్లో వర్క్ చేసి తర్వాత అక్కడ రిజైన్ చేసి ఫోటోగ్రఫీకి వచ్చేసాను. నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి. ఓకే, మరి ఇక్కడ చూసుకుంటే ఫుడ్ వీడియోస్ చేయాలని అసలు ఎందుకు అనిపించింది, ఎక్కడ అనిపించింది? తిండి మీద ప్రేమ ఫస్ట్ ఏదైతే ఓహ్ సిస్టర్కా? ఓకే, చాలా ప్రేమ, అదొక రీజన్. దాని తర్వాత తినకి ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేయాలో ఇంకా తినేట్టు నువ్వు చెప్పిందా. యాక్చువల్లీ ఫుడ్ వీడియోస్ ఎందుకంటే ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ముందు ఎందుకు ఏంటి ఎలా వెళ్ళాలి ఐ డోంట్ నో, అండ్ సొసైటల్ యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదా అని అనుకున్నాను. సో ఫుడ్ ఈజ్ అ వెరీ పర్ఫెక్ట్ వే ఫర్ ఎ గర్ల్ టు బీ ఇన్. సో నాకు చాలా మంచిగా అనిపించింది ఫుడ్ లోపల. అండ్ దెర్ ఆర్ లాట్ మెనీ, మీరు హైదరాబాద్లో చూస్తే most of the pages are non-vegetarian pages. It's very hard to find vegetarian page in Hyderabad. So ikkada I have a point to get in and I have scope to grow అనిపించింది. సో పీపుల్ కి వెజిటేరియన్స్ కి పర్ఫెక్ట్ గో టు పేజ్ అని ఏదైనా ఉండాలి అనుకుంటే అది లైఫ్ స్టైల్ ఆఫ్ ఫుడ్ ఉండాలి అని అనుకున్నాను నేను. సో దట్ ఈస్ ద రీజన్ వై ప్యాషనేట్లీ ఐ హావ్ స్టార్టెడ్ దిస్ పేజ్. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాన్ వెజ్కి ప్రిఫర్ చేస్తారు కదా. సో వెజ్కి అని అంటే ఇట్లా సపోర్ట్ ఉంటుంది అని చెప్పేసి ఉండదు అని చెప్పేసి ఏం డౌట్ రాలేదా? డెఫినెట్లీ నో, నాకు డౌట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు నాన్ వెజ్ 10 members నాన్ వెజ్ ఉన్నారు, 10 members నాన్ వెజిటేరియన్ పేజెస్ ఉన్నాయి, 1 follower ఫర్ ఈచ్. నాకు 10 members 5 members వెజిటేరియన్స్ ఉన్నా దే విల్ కమ్ టు లైఫ్ స్టైల్ ఆఫ్ ఫుడీ. ఓకే, సో దిస్ ఈస్ మై స్ట్రాటజీ. అండ్ మెయిన్లీ నాన్ వెజ్ తినే వాళ్ళు ఎప్పుడో సరే కదా తినేది, మిగతాదంతా వెజ్జే కదా, వెజిటేరియన్. ఓకే, మరి మీకు అసలు ఏ టైంలో అనిపించింది, లైక్ ఏ క్లాస్ చదువుతున్నప్పుడు అనిపించింది మీకు ఇట్లా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలి అని చెప్పేసి? నాకు బేసికలీ చాలా రోజుల నుంచి లైక్ సిన్స్ మై ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ నాకు ఇది ఉండింది. బట్ ఐ నెవర్ నో దాన్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఐ నెవర్ నో. అండ్ అప్పుడు ఫైనాన్షియల్ స్టెబిలిటీ నాకు ఉండేది కాదు. ఐ వాజ్ స్టిల్ స్టడీయింగ్. అండ్ అప్పుడు నేను సివిల్స్కి ప్రిపేర్ అయ్యేదాన్ని. సో ఇవన్నీ నేను పెట్టుకుంటే సివిల్స్ క్లియర్ చేయలేను. సో నేను అక్కడ నో అనుకున్న తర్వాత జాబ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి, సో ఫ్రమ్ దెన్ ఆన్ నాకు అర్థమైంది ఓకే నౌ ఐఎమ్ ఫైనాన్షియలీ స్టేబుల్, ఒక జాబ్ ఉంది చేతిలో, నౌ ఐ కెన్ గో హెడ్ విత్ మై ప్యాషన్, వర్క్ ఆన్ ఇట్ అని అనిపించింది.
సో ఫ్రమ్ దెన్ ఐ హ్యావ్ డిసైడెడ్. సో మనం ఏది స్టార్ట్ చేయాలని సరే ఫస్ట్ ఒక సపోర్ట్ అనేది కావాలి కదా. సో ఎవరు నీకు సపోర్ట్ ఇచ్చారు? మై బ్రదర్ స్ట్రాంగెస్ట్ సపోర్ట్. లేదు ఇదైతే అబద్ధము. అదేంటి? చాలా అబద్ధం అంటే కంప్లీట్ అబద్ధం ఏం కాదు. తనే స్టార్ట్ చేసింది అంతా. ఆల్మోస్ట్ తనకు 3,000-4,000 ఫాలోవర్స్ వచ్చాక నేను అప్పటి నుంచి సపోర్ట్ చేయడం చేస్తాను అంతే. అంటే సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశాను. నిజంగా ఎందుకు అలా ఫస్ట్ ఎందుకు చేయాలనిపించలేదు? నాకు తెలుసు తన పేజ్ స్టార్ట్ చేసింది ఏదో చేసుకుంటుంది అనుకున్నా నేను అంతా. అంటే వాట్ హీ థాట్ ఈస్ నమ్మలేదు తనకి ఇంత ఇంత ముందుకెళ్తది ఏంటి. బేసిక్ గా ఇట్లాంటివన్నీ చేయాలంటే కూడా నాకు చాలా భయం, సిగ్గు. సో ఇంకా తిను చేసి మినిమం ఇంత ప్రూవ్ చేసింది. అమ్మ చేసింది కదా, కనీసం నా నమ్మకం గెలిచిపోయింది అని నాకు ఫీలింగ్ వచ్చింది. నేను అప్పటి నుంచి నేను చేయగలిగే తనకి సపోర్ట్ చేశాను. ఎడిటింగ్ చేయడం కానీ, తనతో వెళ్ళి టేకింగ్ చేయడం కానీ. ఇప్పుడు వ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ తీసే ప్రాసెస్ ఉంటుంది కదా, అది మీ ఇద్దరి మధ్య ఎట్లా జరుగుతుంది కోఆర్డినేషన్ కానీ? మా ఇద్దరి మధ్య ప్రాసెస్ అంటే బేసికలీ ఇంతకు ముందు మా తమ్ముడు కొంచెం ఫ్రీ టైం ఉండేది. ఇప్పుడు మొత్తం ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ కదా, వెడ్డింగ్ సీజన్ ఈ సీజన్లో మొత్తం ఒక 6 months ఫుల్ హీ వాజ్ ఆల్ టైమ్ బిజీ. నేనేంటంటే మొత్తం నేనే షూట్ చేసుకుంటా, నేనే ఎడిటింగ్, నేనే వాయిస్ ఓవర్ అట్లా చేసుకుంటా. బట్ హై ఎండ్ వీడియోస్ చేసేటప్పుడు లైక్ జ్యువెలరీ షూట్స్ ఆర్ అవుట్ఫిట్ షూట్స్ ఇలాంటివి చేసేటప్పుడు ఎడిటింగ్ మా తమ్ముడు చేస్తాడు. ఓకే. సో ఇప్పుడు ఓన్లీ ఫోటోగ్రఫీనా, అదర్ ఫోటోగ్రఫీ కాకుండా ఇంకేమన్నా చేస్తున్నారా? లేదు, నేను ఫుల్ టైం వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. ఓకే. అంటే పర్టికులర్గా చాలా మంది బీటెక్ చేయాలి లేదంటే డాక్టర్ చేయాలని చెప్పేసి అనుకుంటారు కదా, నీకు ఫోటోగ్రఫీ వైపు వెళ్ళాలని చెప్పి ఎందుకు అనిపించింది? ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఫైనాన్షియల్ గా చాలా ఫ్రీగానే ఉన్నా. ఇంట్లో నేను డబ్బులు పంపిస్తే ఇంట్లో వాళ్ళు తినాలి అట్లా ఏం లేదు. సో నా డబ్బులు నేను సంపాదించుకొని నేను తినాలి అంతే. అప్పుడు నేను ఎందుకు రిస్క్ చేయకూడదు. అండ్ ఇప్పుడు మా డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ, మాకేంటూ ఏ బిజినెస్ లేదు. లైక్ నేను దాన్ని ఓవర్కమ్ చేద్దామంటే కూడా, టేకప్ చేయడానికి కూడా. సో బట్ నా ఫ్యూచర్ కిడ్స్కి కానీ ఇట్లా నా ఫ్రెండ్స్కి కానీ నేను ఏమైనా ఇట్లా ఫోటోగ్రఫీ ఏమైనా పెడితే వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వచ్చు కదా అని ఒక కాన్సెప్ట్తో. ఓకే. నాకు ఇష్టం, ఫస్ట్ థింగ్ నాకు ఇష్టం. తర్వాత ఇట్లా అందరికీ కూడా బాగుంటుంది కదా, నేను మా ఫ్రెండ్సే వేసుకోవచ్చు. మా ఫ్రెండ్స్ అందరు చాలా స్కిల్డ్, ప్రతి ఒక్కరు లైక్ వాళ్ళకి చాలా ఇష్టం ఫోటోగ్రఫీ అన్న వీడియోగ్రఫీ అన్న. బట్ ఏంటంటే వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ అట్లా లేవు. అంటే వాళ్ళు ఫైనాన్షియలీ కొంచెం వీక్గా ఉన్నారు, మేము ఫైనాన్షియలీ ఓకే ఉన్నాము. సో హిస్ డ్రీమ్ ఈస్ టు బిల్డ్ ఏ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ స్టూడియో వేర్ హీ వాంట్స్ హిస్ ఫ్రెండ్స్, ఎవ్రీ ఆఫ్ హిస్ ఫ్రెండ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. ఇప్పుడు ఆ స్టూడియో ఎంతవరకు వచ్చింది ప్రాసెస్? ఇట్స్ స్టిల్ ఇన్ అండర్ ప్రోగ్రెస్. స్టూడియో అంటే ఇలా ఒక స్టూడియో పెట్టాలి అది చాలా టైం పడుతుంది. బట్ నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఫ్రీలాన్సింగ్ చేయించుకుంటాను. ఓకే. సో నేను నాకు వచ్చిన ఈవెంట్స్ని నేను వేరే వాళ్ళకి ఇచ్చేసి లైక్ అప్పటికప్పుడు మనీ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసి అయిపోయి ఓకే. ఇంకా ఎడిటింగ్ అదంతా నేను చేసుకుంటాను. ఓకే. ఇప్పుడు మనీ విషయం వచ్చింది కాబట్టి రీసెంట్గా మీ ఇన్స్టాలో ఒక రీల్ చూసా, సిస్టర్ పే అని చెప్పేసి. అది రియల్ లైఫ్ లో కూడా ఉంటుందా, ఓన్లీ రీల్ వరకు? రియల్ లైఫ్ లో కూడా ఉంటుంది. రియల్ లైఫ్ నుంచి పుట్టుకొచ్చింది. రియల్ లైఫ్ నుంచి ఎవ్రీ టైం కావ్య బిల్ కావ్య బిల్ అంటుంటాడు అనమాట. కొన్నిసార్లు చెప్పకుండా అర్థం చేసేసుకుంటది. అబ్బా, చెప్పకుండా అక్క ఇట్లా రెస్టారెంట్ లో ఉన్నా అంటే అక్క ఏం రాదు, కావ్య రాదు నేమ్స్ తో. ఎన్నిసార్లు పిలిచావు అక్క అని చిన్నప్పటి నుంచి? అంటే నా అవసరం అబద్ధం తెలియనప్పుడు చాలా లేదు. నాకు తెలిసి కాన్వర్జేషన్ ఎలా అంటే, హలో అక్క అంటే నాన్న ఏం కావాలి నాన్న అన్న టైప్. అసలు ఏముండదు, చెప్పరా ఏం కావాలి. బేసిక్ గా నాకు మనీ అవసరం అయితే నేను అట్లా తగ్గి మాట్లాడని తినకి అర్థం అయిపోతుంది. కాల్ చేస్తాడు ఎప్పుడైనా హెవీ హ్యూజ్ అమౌంట్స్ కావాలనుకోండి, కావ్యక్క అంటాడు. అయిపోయింది, అర్థమైపోయింది. ఎంత కావాలో వచ్చాడు. కొంచెం ఫేక్ చేస్తున్నట్లు. ఇట్స్ ఓకే. యాక్చువల్లీ నా బ్రదర్ కూడా ఉన్నాడు అనమాట. ఏం చెప్తాడు, అక్క హెల్త్ ఓకేనా అంటే, ఏం కావాలి నాన్న నీకు, ఏమైనా కావాలంటే లేదక్క తిన్నావా అని అడుగుతాడు. ఇట్లా కూల్ చేస్తారు అనమాట బ్రదర్స్ అందరూ. ట్రూ స్కిల్డ్ బ్రదర్స్, మామూలు బ్రదర్స్ కాదు. అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే మీరు వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇంత రెస్పాన్స్ వస్తుంది, ఓ వెజ్జీస్కి అది కూడా ఇంత రెస్పాన్స్ వస్తుంది అని? నో, అస్సలు నేను ఎవరికి చెప్పకుండా స్టార్ట్ చేశాను ఈ పేజ్. ఇన్ఫ్యాక్ట్ నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ ఐ విల్ బి ఈ స్టేజ్లో నేను ఉంటాను అని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. మా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి తెలియదు నేను స్టార్ట్ చేసిన విషయం. మా తమ్ముడికి తెలుసు, బట్ హీ నెవర్ కేర్డ్ ఆఫ్ ఇట్. ఈమె ఏదో చేసుకుంటుందిలే, చేసుకొని తర్వాత చూసుకుందాం, ఈమె క్లిక్ అయినప్పుడు ఏం కాదలే అని చెప్పేసి అనుకున్నావు కదా, అంత టాలెంట్ లేదని చెప్పేసి అనేసుకున్నావు. అంటే అంత ఈజీ కాదేమో సోషల్ మీడియాలో క్లిక్ కావడం అనే కాన్సెప్ట్ లో ఉన్నాను. బట్ నన్ను రాంగ్ అని ప్రూవ్ చేసింది. ఓకే. ఇప్పుడు ఇంట్లో తెలిసిన తర్వాత ఏమన్నారు?
రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? తిట్టారు. కానీ ఇంకిద్దరం చేస్తున్నాం కాబట్టి ఇట్స్ లైక్ అంటే కొంచెం ఆర్థోడాక్స్ ఫ్యామిలీ కదా, డాడీకి ఇట్లాంటివి నచ్చవు. లేదు, మా డాడీ ఇస్ లైక్ వెరీ డైనమిక్. యాక్చువల్లీ మా డాడీ నన్ను ఎలా పెంచారంటే వెరీ డైనమిక్ గా ఉండాలి, అబ్బాయిలతో ఏం తీసిపోదు మా అమ్మాయి లైఫ్ లో. సో మా డాడీకి నేను కార్ డ్రైవ్ చేయడం ఇష్టము, పెద్ద బైక్స్ డ్రైవ్ చేయడం ఇష్టము. నాకు డ్యూక్ డ్రైవ్ చేయడం వచ్చు, బుల్లెట్, జీటీ ఇవన్నీ డ్రైవ్ చేయడం వచ్చు. మై ఫాదర్ లైక్స్ ఇట్. అంటే నన్ను అలా చూడాలి. అసలు లైఫ్ లో జీరోకి వెళ్ళిపోయినా సరే అమ్మాయి అయినా ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకూడదు, ఇండిపెండెంట్ గా ఉండాలి. జీరోకి వెళ్ళిపోయినాకనే గట్ తోటి పెంచాడు మా డాడీ నన్ను. హీ ఆల్వేస్ వాంట్ మీ టు బీ ఇన్ దట్ వే. కానీ సమ్ సొసైటల్ సిచ్యువేషన్స్ అవి ఇవి బేస్ చేసుకొని ఒక ఏజ్కి వచ్చాక ఇప్పుడు ప్రపోజల్స్ చూస్తున్నారు, మ్యారేడ్ టైం. సో ఇప్పుడు కొంచెం కొంచెం ఎందుకులే అని అంటున్నారు, కానీ మై ఫాదర్ ఈజ్ నెవర్ అగైన్స్ దిస్. మా ఫాదర్ నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. గ్రేట్. అంటే ఒక ఆడపులిలా చూడాలి. మా డాడీకి అయితే అలా చూడాలి. అండ్ నేను ఈ రోజు ఈ స్టేజ్ లో కాన్ఫిడెంట్ గా ఉన్నాను అంటే మా డాడీనే రీజన్. గ్రేట్. ప్రతి డాటర్ కి ఫాదర్ సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే ఇండివిజువల్ గా ఉండగలరు. వెరీ ట్రూ. ఎవరన్నా అంటే కూడా మా డాడీ ఈజీగా చెప్పగలడు అనమాట, పర్లేదు మా అమ్మాయి జీరోకి వెళ్ళిపోయినా సరే షీ కెన్ కిక్ స్టార్ట్ హర్ లైఫ్, నాకు నమ్మకం ఉంది మా అమ్మాయి మీద అని చెప్తాడు అనమాట. ఇప్పుడు చూసుకుంటే మీరు ఈ ఇన్స్టాని స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ అవుతుంది? ఇట్స్ లైక్ మోర్ దెన్ ఎ ఇయర్. మోర్ దెన్ ఇయర్. ఓకే. ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏంటి? ఫస్ట్ వైరల్ అయిన వీడియో మా తమ్ముడిదే. ఏంటి? ఆనియన్ డెకరేటర్ అని ఉంటుంది. జనరల్ గా మనం రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు ఆనియన్ పెట్టేసి దాని మీద సాల్ట్, పెప్పర్ వేసుకుంటాం కదా. సో నేను దానికి ఒక ట్యాగ్ ఇచ్చేసాను అనమాట. ప్రతి బ్యాచ్ లో ఒక ఆనియన్ డెకరేటర్ ఉంటారు, మా బ్యాచ్ లో అది వీడు, మీ బ్యాచ్ లో ఇంకెవరు అని చెప్పి జస్ట్ ఒక పిఓవి ర్యాండమ్ రీల్ వేసాను అనమాట. అది ఒక 3 million 4 million పోయింది అది. సో ర్యాండమ్ గా 3 reels నా వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి ర్యాండమ్ గా. ఇంకొకటి ఉగ్గాని బజ్జీ కర్నూలులో ఫేమస్ అనమాట. అది ఇక్కడ దొరికేది కాదు 1 year కిందట. జస్ట్ ఒక 2 places లో ఏమో దొరికేది. ఐడియల్ కిచెన్ వాజ్ వన్ ఆఫ్ ద ప్లేస్ విచ్ స్టార్టెడ్ ఉగ్గాని. ఒక లాంగ్ బ్యాక్ నుంచి వాళ్ళు ఉగ్గాని పెడుతున్నారు అనమాట. సో అక్కడ రీల్ చేశాను, రాయలసీమ ఉగ్గాని ఎందుకు రావట్లేదు, సూషి వస్తుంది జపాన్ నుంచి, చైనా నుంచి నూడిల్స్ వస్తున్నాయి, ఇటలీ నుంచి పిజ్జా వచ్చింది, ఎందుకు రాయలసీమలో పక్కన రాయలసీమ ఉగ్గాని బజ్జీ తెలంగాణకు రావట్లేదు అని అట్లా ఒక కాన్సెప్ట్ రీల్ చేశాను. దట్ వెంట్ వెరీ వైరల్. రాయలసీమ వాళ్ళ హార్ట్స్ మొత్తం టచ్ అయిపోయింది ఆ రీల్. ఓకే. ఇప్పుడు చూసుకుంటే ఒక ఫీల్డ్లోకి మనం వెళ్తున్నాము అని అంటే ఖచ్చితంగా నెగిటివిటీ అనేది ఖచ్చితంగా స్ప్రెడ్ అయి ఉంటుంది వెనక నుంచి. సో ఆ నెగిటివిటీని ఎట్లా ఫేస్ చేశారు? యూజువలీ డు నాట్ కేర్ అనే యాటిట్యూడ్తో కొన్నిసార్లు ఉంటాను. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ లిమిట్లో ఉంటే డు నాట్ కేర్ అనే యాటిట్యూడ్తో కొన్నిసార్లు ఉంటాను. ఇంకొన్నిసార్లు ఇఫ్ ఇట్ ఈస్ పర్సనలీ హర్టింగ్ మీ, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై దెమ్ బ్యాక్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఖచ్చితంగా రిప్లై చేస్తా. సో ఇప్పుడు టేస్ట్ బర్డ్స్ అనేవి మీకు ఒకలాగా ఉంటాయి, నాకు ఒకలాగా ఉంటాయి. మా తమ్ముడికి నచ్చింది నాకు నచ్చింది, నాకు నచ్చింది మా తమ్ముడికి నచ్చదు. వి పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్, వి పుట్ ఇన్ సో మెనీ థింగ్స్. యూ హ్యావ్ రైట్ టు క్రిటిసైజ్, ఏమైనా చేయొచ్చు, కానీ అబ్యూజ్ చేసే రైట్ నీకు లేదు. అవును. అబ్యూజ్ చేస్తున్నావు నువ్వు అన్నప్పుడు నేను డెఫినెట్లీ రిప్లైలో నీకు కమెంట్లో నేను రిప్లై ఇస్తాను, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అండ్ అలాగే చూసుకుంటే ఇప్పుడు మీరు వీడియోస్ ఏవైతే చేస్తున్నారో ఫుడ్ బ్లాగ్స్ అని చెప్పేసి ర్యాండమ్గా చేస్తారా, లేదు అంటే దానికోసం సెట్ చేసి రీసెర్చ్ చేసి ఎంక్వైరీ చేసి ఏమన్నా చేస్తారా? నేను సిరీస్ స్టార్ట్ చేశాను కదా, సో ఐఎమ్ డూయింగ్ మై ఎంక్వైరీ నౌ. ఓకే. ఇంతకు ముందు చాలా ర్యాండమ్గా చేసేదాన్ని. నౌ ఐ వాంటెడ్ టు ప్రమోట్ స్ట్రీట్ ఫుడ్. ఓకే. సో నేను దీనికి చాలా బ్యాక్ అండ్ రీసెర్చ్ చేస్తున్నాను. ఎవరెవరు ఏంటి, నిజంగా వీళ్ళు ప్యాషనేట్గా ఉన్నారా. సో నా సిరీస్ పేరు అవుట్ ఆఫ్ ప్యాషనేట్, ఓపీ అని చెప్పేసి చూసాను నేను కూడా. ఓపీ సిరీస్ నాది. సో ఆ సిరీస్కి నేను రీసెర్చ్ చేసి ఖచ్చితంగా ఎవ్రీ ప్లేస్ ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి, ఆ ప్రైస్ వర్తినా కాదా, సో ఇవన్నీ రీసెర్చ్ చేసుకునే నేను ముందుకు వెళ్తున్నా ఈ సిరీస్కి మాత్రం. ఓకే. ఇప్పుడు కామెంట్స్ పెట్టే వాళ్ళకే కాదు, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే ఫుడ్ తినేటప్పుడు చాలా బాగుందని చెప్పేసి అంటారు కదా, అది నిజంగా బాగుంది కాబట్టి అంటారా, జస్ట్ వీడియో కోసం బాగుంది అని చెప్పాలని అంటారా? ఇప్పుడు రెస్టారెంట్ ఓనర్ మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఒక రెస్టారెంట్కి. అందులో మాకు ఒక 10 dishes ప్రొవైడ్ చేస్తారు అనుకోండి. 5 dishes బాగున్నాయి, 5 dishes బాగాలేవు. ఈ బాగున్న 5 dishes మాత్రమే నేను నా రీల్లో పోస్ట్ చేస్తాను. ఓకే. బాగాలేని 5 dishes నేను చెప్పేస్తాను ఓనర్కి, ఇవి బాగాలేవు, టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ నేను మెన్షన్ చేసిన 5 dishes ని కింద మస్ట్ రైస్ లో మెన్షన్ చేస్తాను. ఓకే. సో బాగాలేని వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అంటే అక్కడికి వెళ్ళే కస్టమర్స్ కి కూడా తెలుస్తుంది కదా ఇట్లా బాగాలేదు, సో డోంట్ ట్రై అని చెప్పి. అంటే స్మాల్ బిజినెస్ ఓనర్స్ ని నేను సపోర్ట్ చేయాలి అని నేను అనుకుంటాను. బికాజ్ లైక్ ప్రతి డిష్ బాగాలేకుండా ఏం పోదు. ఒక రెస్టారెంట్ పెట్టారన్నప్పుడు వాళ్ళు బ్యాక్ అండ్ రీసెర్చ్ చేసి ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి పెట్టుంటారు.
సో నేను రెస్టారెంట్ ఓనర్కి డెఫినెట్లీ మెన్షన్ చేస్తా, ఇది బాగాలేదండి, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్, పబ్లిక్ నుంచి బ్యాడ్ రెస్పాన్స్ వస్తుంది అని చెప్తాను. ఇన్ కేస్ 5 కంటే కూడా బాగాలేవు, యూజువలీ 7 నా నెంబర్ అయితే 7, బట్ ఈ నెంబర్ 5 కంటే కూడా బాగాలేవు అంటే ఐ విల్ పే దేర్ మనీ ఆఫ్ అండ్ ఐ విల్ కమ్ అవుట్. ఐ జస్ట్ డోంట్ పోస్ట్ దేర్ రీల్. ఎందుకంటే నాకు నెగిటివ్ రీల్ ఎందుకు పెట్టాలి? వాళ్ళు చాలా టఫ్ టైమ్స్ లో ఉండొచ్చేమో, వాళ్ళు చాలా టఫ్ థింగ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చేమో. సో వై షుడ్ ఐ డిస్టర్బ్ దేర్ బిజినెస్, లేకపోతే వై షుడ్ ఐ స్టాప్ దేర్ ఇన్కమ్స్ అనిపిస్తుంది. సో నేను రీల్ పెట్టను అంతే. యాక్చువల్లీ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఓన్లీ లోచన్కి అనమాట. సో ఏంటి అంటే ఇప్పుడు మీ సిస్టర్ వ్లాగ్స్ కానీ చేస్తూ ఉంటారు కదా ఫుడ్ కోసం, అప్పుడు ఎట్లా చేస్తాం? మీరు షై ఏమైనా ఫీల్ అవుతుందా, లేదంటే ఎట్లాంటి ర్యాప్ ఉంటుంది మీ ఇద్దరికి? నేను షై అవుతానా? మీ అక్క తను షై అసలు ఫీల్ అవ్వదు స్టార్టింగ్ లో కూడా? చాలా ఎక్స్ట్రా అవుతాను. ఎంత ఇప్పుడు నువ్వు ఒక 1000 మెంబర్స్ ఉంది, తనకి ఏదైనా సాంగ్ నచ్చి డాన్స్ చేయాలనిపిస్తే టక్కని చేసేస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు ఇంట్రోవర్ట్, సిస్టర్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఎవ్రీ ఎక్స్ట్రోవర్ట్ సిస్టర్ విల్ హ్యావ్ ఎన్ ఇంట్రోవర్ట్ బ్రదర్. POV అగైన్ ఏ సీన్. ఇట్లా కాకుండా ఎవరీ బ్రెయిన్లెస్ సిస్టర్ హ్యాస్ ఏ బ్రెయిన్డ్ బ్రదర్, ఇలా కూడా వాడచ్చు. అదే కదా. ఇప్పుడు చూసుకుంటే మీ ఇద్దరి మధ్యన ది వర్స్ట్ థింగ్ ఏమన్నా ఉందా? వర్స్ట్ థింగ్ అంటే చిన్నప్పుడు చాలా సార్లు అయితే గొడవ పడ్డాము. చిన్నప్పుడు మాకు అసలు ర్యాప్ ఇంత ఉండేది కాదు. ఓన్లీ కోవిడ్ టైంలో మా ఇద్దరి మధ్యలో మేమిద్దరం, ఇంతకు ముందంతా హాస్టల్స్ ఏమో, అప్పుడంతా బాండ్ ఉండేది కాదు. జస్ట్ వీఆర్ లైక్ నార్మల్ కూడా కాదు, వీఆర్ లైక్ ఏమంటే ఏమి ఇట్లా ఉండేవాళ్ళం. కోవిడ్ టైంలో వీ స్టార్టెడ్ సపోర్టింగ్ ఈచ్ అదర్, వీ స్టార్టెడ్ నోయింగ్ ఈచ్ అదర్. అప్పుడు ఇంట్లో ఉన్నాం కాబట్టి అట్లా. ఇప్పుడు చూసుకుంటే ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ జరిగేటప్పుడు మనం మిస్టేక్ చేసినా సరే తమ్ముళ్ళ మీద, సిస్టర్స్ మీద తోసేయడం గట్రా చేస్తాం కదా, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా మెమరీస్? నేను చేస్తాం, మా తమ్ముడు మీద వేసేస్తాం. ఏం చేస్తాం? చాలా స్కిల్డ్ దాంట్లో మాత్రం. సిస్టర్స్ ఆల్వేస్ అనమాట, ఎందుకంటే మేము దొరకకూడదు. మా డాడీకి కూడా తెలుసు, బట్ స్టిల్. సో అలాంటిది ఏమైనా సిచ్యువేషన్ ఉందా మీ ఇద్దరికి? చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకసారి ఏదో సమ్ ఇష్యూ జరిగింది మా ఇద్దరి మధ్యలో, తప్పు చేసింది నేనే. మా డాడీ పిలిచి అడిగేసరికి ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ అయితే గుర్తులేదు. సమ్ ఏదో ఫుడ్ ఎక్కువ తినేయడమో ఏదో అయ్యింది. నేనే తప్పు చేశాను. మా డాడీ ఇద్దరిని పిలిచి ఎవరు చేశారు చెప్పండి అంటే మా తమ్ముడు నేను కాదన్నాడు. నేను మా తమ్ముడు అని చెప్పా. నేను కాదు వాడే చేశాడు అని చెప్పా. నమ్మేశాడు బేసికలీ. ఓకే అని నమ్మేశాడు. అప్పటి నుంచి వాడికి నా మీద గ్రడ్జ్. ఓకే ఈమె అబద్ధం చెప్పినా డాడీ నమ్ముతున్నాడు. ఓకే, ఇప్పుడు ఇన్స్టాలో వీడియోస్ చేస్తున్నారు కదా, ఇన్స్టా కాకుండా యూట్యూబ్ లో కూడా ఏమైనా ప్లానింగ్ ఉందా? ప్లాన్ ఉంది, కానీ ఇద్దరికి టైం సెట్ అవ్వట్లేదు. సో డెఫినెట్లీ యూట్యూబ్ షార్ట్స్ ఖచ్చితంగా చెయ్యాలి అనే ప్లాన్ లో అయితే డెఫినెట్ గా ఉన్నాము. ఓకే, ఇప్పుడు ఇన్స్టాలో చూసుకుంటే OPE అని చెప్పేసి అవుట్ ఆఫ్ ప్యాషన్ ఈటరీ అని చెప్పి స్టార్ట్ చేశారు కదా. సో మొత్తం కంప్లీట్ చూసుకుంటే ట్యాంక్ బండ్ అటువైపు ఉన్నవే కనిపిస్తున్నాయి, అండ్ అలాగే కష్టపడే వాళ్ళని తీస్తున్నారు అనమాట. సో అది కాకుండా ఫర్దర్ గా ఇంకేమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా, ఎట్లా చేయాలి సిరీస్ కానీ? ఫర్దర్ గా ఇప్పుడు ప్రెసెంట్ అవుట్ ఆఫ్ ప్యాషన్ ఈటరీ అనే సిరీస్ చాలా హిట్ అవుతుంది నాది. అంటే ఐఎమ్ గెట్టింగ్ ప్యాషనెట్ పీపుల్ అవుట్ కాబట్టి ఈవెన్ బ్లాగర్స్ లో చూసుకున్నా, ఫాలోవర్స్ లో చూసుకున్నా, ఎవ్రీబడి స్టార్టెడ్ రెస్పెక్టింగ్ మై సిరీస్ అండ్ స్టార్టెడ్ లైకింగ్ దిస్ సిరీస్. సో నేను అవుట్ ఆఫ్ ప్యాషన్ ఈటరీస్ తో పాటు స్మాల్ టాక్స్ విత్ సుకావ్య అని కూడా లాంచ్ చేశాను. హోల్ పర్పస్ ఆఫ్ స్మాల్ టాక్స్ విత్ సుకావ్య ఈజ్ హౌ లక్కీ ఎనఫ్ వి ఆర్ టు హ్యావ్ దిస్ లైఫ్. స్ట్రీట్ వెండర్స్ కానీ లేకపోతే వేరే వాళ్ళు చూసుకుంటే వీళ్ళంతా లైక్ అన్బ్లెస్డ్ పీపుల్ ఉంటారు. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళందరూ ఎండలలో, సమ్మర్స్ ఆర్ హిట్టింగ్ సో హార్డ్. స్ట్రీట్ వెండర్స్ లైక్ వాళ్ళంతా ఎంత హార్డ్గా వర్క్ చేస్తున్నారు, మనం ఎంత లక్కీ వాళ్ళతో కంపేర్ చేస్తే. అండ్ వాళ్ళకున్న కష్టాలు ఏంటి, ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ ఇన్ సోషల్ మీడియా. So this is the main motto behind launching Small Talks with Sukavya. Okay. Surely that episodes will hit. అంటే నాకు నమ్మకం ఉంది ఆ కంటెంట్ మీద కానీ ఇది మీద కానీ. సో మన లైఫ్ మనం లక్కీ ఎనఫ్గా లీడ్ చేస్తున్నాం, లెట్ us అప్రిషియేట్ దిస్ లైఫ్ అని అంతే. ఇప్పుడు చూసుకుంటే మీరు ఫుడ్ వ్లాగ్స్ అని ఇన్ని చేస్తున్నారు, అండ్ అలాగే మీకు వేరేగా SEO మార్కెటింగ్ అని చెప్పేసి కూడా చేస్తున్నారు కదా. సో రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే నాది హైబ్రిడ్ జాబ్ అండి. మై మేనేజర్ ఈజ్ సో సపోర్టివ్. నా స్కిల్కి, నా ప్యాషన్కి మా మేనేజర్ సపోర్ట్ చేస్తారు. అంటే తన ఆఫీస్ వర్క్ కానీ ఏదైనా సరే హిల్ అసైన్ మీ ద టికెట్స్ అండ్ ఈ టికెట్స్ ఈ టైంకి క్లోజ్ చేయమ్మా అని చెప్తారు. అండ్ డెఫినెట్లీ క్లోజ్ ఇన్ దట్ టైం. అండ్ హీ ఆల్సో ఎంకరేజెస్ మీ టు లైక్ నా ప్యాషన్ని లో కాకుండా, నా ప్యాషన్ని మిస్ చేసుకోకుండా
ప్రొఫెషనల్ లైఫ్తో పాటు ప్యాషనేట్గా ఉండాలి అని మా మేనేజర్ అనుకుంటారు. సో ఓన్లీ బికాస్ ఆఫ్ మై మేనేజర్ సపోర్ట్ ఐఎమ్ ఏబుల్ టు డూ దిస్. ఓకే, ఇప్పుడు మీ బ్రదర్ అండ్ సిస్టర్ విషయానికి వస్తే కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ అడుగుతా బ్రదర్ అండ్ సిస్టర్ కోసమే. సో ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్, హూ ఇరిటేట్ ఫస్ట్? తినే కంపల్సరీ మా తమ్ముడు. చూడండి, మీరు ఇంతసేపు నన్ను చూసినా నేను ఎంత ఇన్నోసెంట్ మీకు అర్థమైపోయింది. అంటే ఇన్నోసెంట్ ఎంతన్నా బయట ఉంటారు కానీ బ్రదర్ అండ్ సిస్టర్ దగ్గర ఏంటంటే ఎక్స్ట్రోవర్ట్ అయిపోతారు. ఎన్ని సెటైర్స్, ఎన్ని పంచులు అంటే నా మీద, హీల్ మేక్ మీ ఫీల్ అబ్బా నేను నిజంగా ఇలానా, నేను నిజంగా ఇదా అనేటట్టు చేస్తాడు. ఓకే, అండ్ ఇంకోటి, ఎవరు మంచిగా డ్యాన్స్ చేస్తారు? ఓకే, ఇది ఒకటి. ఓకే, అండ్ అలాగే ఎవరు డేట్ చేయడానికి రెడీగా ఉంటారు ఫస్ట్? లేదు, ఇద్దరం ఉంటామని నా ఫీల్. అడ్వెంచరస్ బేబీ ఇద్దరం అడ్వెంచరస్, ఇద్దరం అడ్వెంచరస్ అయితే కంపల్సరీ ఇద్దరు చేస్తారు. నేను కూడా అడ్వెంచరసే. ఇప్పుడు ట్రిప్స్కి వెళ్ళడానికి పర్మిషన్ అబ్బాయిలకి ఇంట్లో వస్తుంది కానీ అమ్మాయిలకి వస్తుందా అండి? అమ్మాయిలకి రాదు కాబట్టి వాళ్ళకి తెలియదు అడ్వెంచరసా కాదా అమ్మాయి అని. వాళ్ళంటే గోవాకి వెళ్తారు, కేరళకి వెళ్తారు, అక్కడికి ఇక్కడికి వెళ్ళి అడ్వెంచర్స్ చేస్తారు. మాకు ఛాన్స్ ఇయర్ ఇంట్లో ఉంటే మేము చెలరేగిపోతాం కదా. సో ఐఎమ్ యాజ్ అడ్వెంచరస్ యాజ్. ఓకే, బలవంతం చేసి నాకు చెప్పకుండా నెక్స్ట్ క్వశ్చన్ ఇదే అనమాట, హూ ఆర్గ్యూస్ ఫస్ట్? మీరు చూస్తున్నారు లాస్ట్ 3 క్వశ్చన్స్ నుంచి. మా తమ్ముడు వెరీ లైట్ గోయింగ్ అనమాట. ఆ రోజు ఆ పని చేసామా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటాడు. నేను అదే పంచిని పట్టుకొని మళ్ళీ వెళ్తా. ఓకే, హూ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇన్ ఫోన్? తనే. అండ్ అలాగే హూ స్పెండ్స్ మనీ మోస్ట్? తనే. ఓకే, హూ బీట్స్ ఫస్ట్? ఇద్దరం ఈక్వల్ గా. ఓకే, ఎవరు ఎక్కువ ఫన్ చేస్తారు ఒకళ్ళ మీద ఒకళ్ళు? మా తమ్ముడు ఫస్ట్ ఉంటాడు నా మీద ఫన్ చేయడానికి. ఉన్నప్పుడు తిన ఇజ్జత్ ఎట్లా తీయాలని చాలా పెద్ద ప్లానింగ్ చేసుకొని నేను నా ఫ్రెండ్స్ మీద కూడా నా మీద ఒక్కటే కాదు పంచలేయడం. నా ఫ్రెండ్స్ 2-3 ఇయర్స్ పెద్దోళ్ళు కదా అందరూ తినకంటే. అందరి లైక్ మా ఫ్రెండ్స్ వాళ్ళ తమ్ముళ్ళు వచ్చినప్పుడు అక్క అక్క అని మాట్లాడతారు. మా తమ్ముడు మాత్రం ఏ వర్ష, ఏ స్పందన, ఏ సౌజన్య, ఇంతే, అక్క అని రాదు. పేరు పెట్టని పిలిచే కదా మళ్ళీ అక్క ఎందుకు అనిపించి నాకు ఆ పేరుతోనే. అక్క అని ఎందుకు పిలవట్లేదు? పేరుంది కదా వాళ్ళకి, మళ్ళీ పేరుంది కదా ఎందుకు మళ్ళీ అక్క అని పిలవడం అని. యాక్చువల్లీ చాలా మంది బ్రదర్ సిస్టర్లో అబ్బాయిలు అడతారు అనమాట, ఒక అమ్మాయిని సెట్ చేయొచ్చు కదా అక్క అని చెప్పేసి. అట్లా ఏమన్నా అడిగాడు మీ తమ్ముడు? అంటే వీళ్ళ ఫ్రెండ్స్ అంతా పెద్దవాళ్ళు కాబట్టి వదిలేసాడు అనమాట. ఓకే, చిన్నవాళ్ళు అయితే చాలా అడిగేవాడేమో అని నా ఫీలింగ్. ఉన్న 2-3 కూడా కాలేదు నా ఫ్రెండ్స్ లో. చిన్నగా ఉంది 2-3 కూడా, వాళ్ళు కూడా ఖాళీగా లేరు. నేను కూడా అంత టైం ఇవ్వలేనేమో అంత, అంటే ప్రొఫెషనల్ లైఫ్ ఉంది. ఫస్ట్ నాకు టైం ఇస్తే మా తమ్ముడు తర్వాత ఎవరికైనా పరిచయం చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూసుకుంటే మీ ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు కదా, ఫుడ్ వీడియోస్ చేస్తారు. అవి నార్మల్గా చేస్తారా లేదంటే ప్రమోషన్ కోసం చేస్తారా? డిపెండ్స్. లైక్ మాకు ప్రమోషన్ కాల్స్ వస్తే డెఫినెట్లీ ప్రమోషన్స్ చేస్తాము. లేకపోతే మా ఇద్దరికి ఎక్కడైనా వీ వాంటెడ్ టు స్పెండ్ సమ్ క్వాలిటీ టైం, హ్యావ్ సమ్ క్వాలిటీ ఫుడ్ అంటే మేము స్పెసిఫిక్గా రెస్టారెంట్ పికప్ చేసుకొని మేము వెళ్తాం. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పటి వరకు చేసిన చాలా వీడియోస్ ఉన్నాయి, వర్స్ట్ వీడియో ఏమన్నా ఉందా? ఎందుకు చేసాంరా ఈ వీడియో అనిపించేలా? ఇద్దరం కలిపి చేసిన వీడియోనా? ఏదైనా మీ ఛానల్లో? మా తమ్ముడు రీసెంట్ గా వర్స్ట్ చేసిన వీడియో అంటే కర్నూలులో ఒక వీడియో చేశాడు. అంటే హీ ఫీల్స్ ఇట్స్ వర్స్ట్, కానీ రీచ్ చాలా బాగా వెళ్ళింది ఆ రీల్ కి. అంటే ఏందది, మ్యాటర్ లేదు, పాడలేదు, ఏం లేదు, ఎందుకు పెట్టావు అది, లైక్ ఎడిటింగ్ కరెక్ట్ లేదు. వీడియోలో చూపిద్దాం అనుకున్నాము, బట్ సెపరేట్ వేసేసి. అంటే రీల్ పెట్టేటప్పుడు ఎంత గొడవ పడతామంటే ఇద్దరము, ఎంత కాన్సెప్ట్ వేసుకొని ఇలానే చెయ్యాలి అని వెళ్ళినా అక్కడ ఇంకొకలాగా అయిపోద్ది. ఇద్దరికి డిఫరెన్సెస్ వస్తాయి, ఇద్దరికి డిఫరెన్సెస్ చాలా ఎక్కువ వస్తాయి. తను ఒకటి అంటాడు, నాకు అది నచ్చదు, నేను ఒకటి అంటా, తనకు అది నచ్చదు, చాలా గొడవ పడతాం ఇద్దరం. రీల్ అది ఇంకా పోస్ట్ అయ్యే వరకు గొడవ పడుతూనే ఉంటాం, ఇంకా పోస్ట్ అయినాక వదిలేస్తాం. సరే పో వినది పిల్ల అని వాడు అనుకుంటాడు, వినడు వాడు కరెక్ట్ చేయడానికి నేను అనుకుంటా. అంతే, ఇంకా బ్రదర్ సిస్టర్ రిలేషన్లో అట్లానే ఉంటుంది. అండ్ అట్లానే ఇప్పుడు ఫ్యామిలీ విషయంలో తీసుకుంటే మీరు ఫుడ్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు అంటే ఖచ్చితంగా ఇంట్లో మదర్ చాలా టేస్టీగా ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు. 200% బెస్ట్ కుక్ మా మమ్మీ. అండ్ చాలా మంది అనుకుంటారు కదా, లైక్ చాలా మందికి తెలుసో తెలీదో, వైశాస్ అంటేనే ఫుడ్ కి పెట్టింది పేరు. వైశాస్ ఫుడ్ చాలా బాగా చేస్తారు, అందులోనూ మా మమ్మీ ఇంకా బాగా చేస్తారు అనమాట ఫుడ్. అందరి ఇళ్ళలో జస్ట్ ఒక కర్రీ, ఒక రసం కానీ ఏదో ఒకటి చేసుకుంటారు ఇంట్లో. మా ఇంట్లో మా డాడీకి పప్పు, కర్రీ, రసం,
పెరుగు, గట్టి పెరుగు కావాలి, ఎవ్రీథింగ్ ఉండాలి మా డాడీకి. ఒక్క మీల్ కైనా సరే ఎవ్రీథింగ్ ఉండాలి. ఓకే, మరి మీకు కుక్ చేయడం వచ్చా ఫుడ్? నాకు బేసిక్స్ వచ్చు, లైక్ ప్రొఫెషనల్ లెవెల్లో రాదు, బేసిక్స్. అంటే హాట్ వాటర్ పెట్టడం, మ్యాగీ చేయడం అట్లాంటివా? అంటే పెనం తిప్పేస్తారు కొత్త రీల్స్. అది యాక్చువల్లీ ఇంకా నిన్న అడగబోతాను, సిస్టర్ కుకింగ్ కోసం బ్రదర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా బ్రీఫ్ గా. లేదు లేదు, బేసిక్స్ ఒకటి చేస్తుంది, అది ఒక్కటి వచ్చు కాబట్టి పదే అదే చేసి నాకు వంట వచ్చు అనే ఫీలింగ్ తెప్పించి ట్రై చేస్తాను. ఏం లేదు, నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు దాకా చేయలేదు. పాస్తా చాలా బెస్ట్ వేలో చేస్తాను. ఓకే, అది ఒక్కటి బాగా చేస్తాను. ఇప్పుడు అమ్మాయిల కంటే అబ్బాయిలు బాగా కుక్ చేస్తున్నారు కదా, వెరీ ట్రూ. మీ బ్రదర్ కి వచ్చా కుకింగ్? నేను ఈ మధ్య చేస్తున్నా రూమ్ లో టైం దొరికినప్పుడు. ఏం ఫుడ్ లేక ఈ సమ్మర్ సీజన్ అసలు బయట తినలేక ఇంకా టమాటో కర్రీ తప్ప ఏం రాదు. ఓకే, టమాటా కర్రీ ఒకటి బాగా చేస్తారు. ఇప్పుడు దాకా ఎప్పుడు నాకు ఇబ్బంది కూడా ఇవ్వలేదు ఒకసారి కూడా. టేస్ట్ చేయిపోయలే? నో. ఓకే, తర్వాత చేపిస్తారు ఇంటికి వెళ్ళాక బాగా వండించుకొని. శాన్విక్ కూడా ఒక బాక్స్. తినొచ్చా తినలేమా అని డౌట్ వచ్చింది. 200% తినొచ్చు. మా రూమ్మేట్స్ తిని మంచిగా జాబ్ చేసుకొని వస్తున్నారు, పైసలు సంపాదించు. అంటే ఇప్పుడు నువ్వు చేసిన టమాటో కర్రీ తింటూ హ్యాపీగా జాబ్ చేస్తున్నా? అమ్మో, ఏం చేస్తే టొమాటో కర్రీ తింటూనే జాబ్ కి వెళ్తున్నారు. అమ్మో అమ్మో, మీరేం భయపడాల్సిన అవసరం. ఓకే, డన్. ఇంకా మంచిగా వస్తాయి థాట్స్ మీకు. బెండకాయలు తింటే ఐడియాలజీ పెరుగుతుంది చూడు, టమాటాలు తింటే హ్యూమన్ పెరుగుతుంది. అది లోచన్ చేసిన టొమాటో కర్రీ తింటే. అయితే ఈసారి మీరు చేసిన టొమాటో కర్రీ నాకు ఇస్తే మా తమ్ముడికి ఇస్తాను, నేను కొంచెం బ్రెయిన్ పని చేయాలన్నమాట. కరెక్ట్. లేదు, కరెక్ట్. తమ్ముడికి అవసరం లేదు. అవసరం లేదంటారా? దిస్ ఈస్ ఓన్లీ ఫర్ హ్యూమర్ అంట, హ్యూమర్ పెరగడానికి అంటే ఇది. ఓకే, సెన్స్ ఆఫ్ హ్యూమరా మనకు కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మనకు అవసరం లేదు, సో నో ప్రాబ్లం. ఇప్పుడు కొలీగ్స్ విషయంలో తీసుకుంటే ఖచ్చితంగా ఫుడ్ తినడానికి లేదంటే ఆఫీస్ టైం అని చెప్పేసి బయటికి వెళ్తారు కదా, సో ఆ టైంలో మీరు సజెస్ట్ చేస్తారా ఈ రెస్టారెంట్కి వెళ్దాం, మీరు ఫుడ్ బాగుంటుంది అని చెప్పేసి, లేదంటే డిఫరెంట్గా ట్రై చేద్దామని వెళ్తారా? సజెస్ట్ చేస్తాను. ఎప్పుడు వెళ్ళని రెస్టారెంట్కే వెళ్తాం ఖచ్చితంగా. నా కొలీగ్స్ కూడా నాకు సపోర్ట్ చేస్తారు. ఓకే, నేను ఈ ప్లేస్ కవర్ చేయలేదు, లైక్ ఐ రియలీ వాంటెడ్ టు గో అండ్ ట్రై అవుట్ దే, టేస్ట్ చేయాలని ఉంది, ఈ ప్లేస్కి వెళ్దామా అంటే దే అగ్రీ. ఓకే, లెట్ us go and try అని అగ్రీ చేసేస్తారు వెంటనే. ఇప్పుడు మీరు వ్లాగ్స్ లో వీడియోస్ లో చూసుకుంటే ఓన్లీ వెజ్ మాత్రమే చేస్తున్నారు కదా, సో నాన్ వెజ్ ఏమన్నా ఎప్పుడైనా ట్రై చేశారా తినాలి అని? కానీ నో, అస్సలు నో. సీక్రెట్ గా కూడా ఎప్పుడు తినలే? నో. లేదంటే కొలీగ్స్ నో, తెలియక తిన్నారా? ఎప్పుడు? లైక్ అది పన్నీర్ అనుకొని తిన్నా? నేనైతే తినలేదు. ఓకే, అండ్ ఎప్పుడన్నా ఇప్పుడు మీరు తినలేదు అన్నారు కదా, సో కొలీగ్స్ అయితే ఖచ్చితంగా ఆట పట్టించడానికి ట్రై చేశారు. చాలా మంది ఫ్రెండ్స్, కొలీగ్స్. నేను ఇంటర్ నుంచి నాది గర్ల్స్ హాస్టలే కదా, గర్ల్స్ కొంచెం బెటర్ అబ్బా, అంటే నాకు నచ్చదు అంటే అది చెయ్యరు. బాయ్స్ అట్లా కాదు, ఖచ్చితంగా ఫోర్స్ఫుల్ గా తినిపించడానికి ట్రై చేస్తారు. సో నా ఫ్రెండ్ సర్కిల్ మొత్తం చాలా మంది ట్రై చేశారు. గర్ల్స్ కూడా కొంతమంది ఉన్నారు ట్రై చేసిన వాళ్ళు, చాలా ట్రై చేశారు కానీ నన్ను రీచ్ అవ్వలేకపోయారు. నేను గుర్తుపట్టేశాను అనమాట. ఇప్పుడు చాలా మంది ఏంటంటే నాన్ వెజ్ అంటే రక్తాలు కోసుకునే వాళ్ళు కూడా ఉంటారు, సో అలాంటిది ఎందుకంటే స్మెల్, ఆ మసాలా స్మెల్ చూస్తే ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. సో మీరు ఎప్పుడు టెంప్ట్ అవ్వడం కూడా జరగలేదా? అసలు మేము ఫుడ్ బ్లాగింగ్కి వెళ్ళినప్పుడు, లైక్ బ్లాగర్స్ టేబుల్ అనుకోండి, వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి వస్తాయి. నేను ఎంత నా కళ్ళ ముందు నాన్ వెజ్ చికెన్ పీసెస్ ఎన్ని ఉన్నా సరే, మై హార్ట్ అండ్ బ్రెయిన్ గోస్ టు దట్ పన్నీర్ బిర్యానీ ఓన్లీ. ఎందుకో నేను చెప్పను, ఎప్పుడు నాకు అనిపించలేదు. ఎందుకో నేను చెప్పను, కోళ్ళని చూస్తే తమ్ముళ్ళలాగా, మేకని చూస్తే చెల్లిలాగా కనిపిస్తారు కాబట్టి మేబీ అందుకే తినాలి అనిపించలేదు. అండ్ అలాగే సో ఫైనలీ మీ ఇద్దరికి కొన్ని ర్యాపిడ్ క్వశ్చన్స్ అడుగుతాను. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీకు మీ తమ్ముడి కోసం ఎవరికి తెలియని సీక్రెట్ మీ తమ్ముడి గురించి? మా తమ్ముడు చాలా సాఫ్ట్, వెరీ సాఫ్ట్ పర్సనాలిటీ, సాఫ్ట్ బీయింగ్. ఎదుటి వాళ్ళని హర్ట్ చేయాలనుకోడు, బట్ సిస్టర్ ని మాత్రం ఏడిపిస్తాడు. అందరి మీద సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో అన్ని వేసేస్తాడు, కానీ వాళ్ళు హర్ట్ అయ్యారంటే 10 సార్లు ఆలోచిస్తాడు. అయ్యో నా వల్లనే హర్ట్ అయ్యారా, అయ్యో నా వల్లనే హర్ట్ అయ్యారా. ఎదుటి వాళ్ళని హర్ట్ చేయాలనుకోను, సిస్టర్ ని హర్ట్ చేస్తాను, ఎందుకంటే సిస్టర్ ఎదురుగా లేదు పక్కన. దాన్ని హర్ట్, ఇరిటేట్ చేయడం అంటారు, మామూలుగా ఇరిటేషన్ కదా. అదిగో ఇప్పుడే చూడండి, ఇది నా వల్ల కాదు. ఇంకా అండ్ ఆన్సర్ లేనప్పుడు ఇరిటేషన్ వస్తుంది. ఒక 10 నిమిషాలు ఉంటే ఇంతే ఇరిటేషనే. ఓకే, అండ్ మీకు మీ అక్క గురించి ఎవ్వరికి తెలియని ఒక సీక్రెట్? ఏం లేదు, తను అంటే ఎక్స్ట్రోవర్ట్ కదా కొంచెం, సో ఓపెన్ మైండెడ్. అండ్ అలాగే మీ అక్క ఎక్కువగా కోప్పడితే మీరేం చేస్తారు? సైలెంట్ అయిపోతా, తనే రియలైజ్ చేసి ఒక 2-3 hours తర్వాత ఎప్పుడో తను మళ్ళీ కాల్ చేసి ఇక అదే అది ఉంది రా వస్తావా పోదాం అట్లా
ఆ టాపిక్ మాట్లాడకుండా వేరే టాపిక్ గురించి మాట్లాడాలి. అంటే రిటర్న్ కోప్పడరా? లేదు పడడు. అలాంటి బ్రదర్ ఉండాలి. చెప్పడానికి ట్రై చేస్తాడు, ఇది తప్పు అది తప్పు అని చెప్పడానికి ట్రై చేస్తాడు, కానీ అర్థం చేసుకుంటాడు. ఓకే, స్ట్రెస్ లో ఉన్నట్టుంది మా, వదిలేస్తాడు అక్కడితో. ఇంకా టాపిక్ మాట్లాడడం, ఇద్దరం హట్ అవుతాం, ఇద్దరం అరుచుకుంటాం, లైక్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. తర్వాత ఆ టాపిక్ మాట్లాడకుండా వేరే టాపిక్ గురించి మాట్లాడేస్తాం, క్లోజ్. అండ్ మీకు మీ తమ్ముడికి ఇష్టమైన ఫుడ్ ఏంటి? మా తమ్ముడికి కాజు బిర్యానీ, పన్నీర్ బిర్యానీ, ఇంకా మా మమ్మీ ఏం చేసినా తింటాడు. మమ్మీ వేసే దోశ అంటే నాకు దోశ అంటే ఇష్టమా? ఓకే. మీ సిస్టర్కి ఏ ఫుడ్ అంటే ఇష్టం? సేమ్ దోశ. సేమ్ దోశ. ఎట్లా చెప్తున్నావు దోశ అని? ఎందుకంటే మామూలుగా వేరే బ్రేక్ఫాస్ట్ ఏం చేసినా లైట్ గానే తింటాం, దోశలు చేస్తే 4-5 బాగా తింటాం దోశలు చేస్తే మా మమ్మీ. అందులోనూ మా మమ్మీ దోశ మీద బొంబాయి చట్నీ పప్పుల పొడి చల్లుతుంది అనమాట. బొంబాయి చట్నీ పూసి పప్పుల పొడి చల్లుతుంది, అది బయట ఎక్కడ దొరకదు. ఓకే. అండ్ ఎర్రకారం జనరల్లీ బయట అందరి ఇళ్లలో ఎర్రకారం కారంగా ఉంటది కదా టేస్ట్, మా ఇంట్లో ఎర్రకారం స్వీట్గా ఉంటది. నైస్. అండ్ ఈ క్వశ్చన్ మీకు, టాప్ 3 ఇండియన్ ఫుడ్స్. టాప్ 3 ఇండియన్ ఫుడ్సా? హైదరాబాదీ ఫుడ్స్ అయితే ఒకవేళ చెప్పగలను, లైక్ హైదరాబాద్ లో అయితే చికెన్ బిర్యానీ, ఇరానీ చాయ్ విత్ ఉస్మానియా బిస్కెట్, ఆప్రికాట్ డిలైట్, ఇవి 3. మన ఇండియన్ ఫుడ్స్ ఏముంది టాప్ 3లో? టాప్ 3 ఇండియన్ ఫుడ్స్, నార్త్ ఇండియా ఈజ్ ఆల్ అబౌట్ రోటీస్, సౌత్ ఇండియా ఈజ్ ఆల్ అబౌట్ రైస్. సో ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా. నేషనల్ ఫుడ్ ఏంటి? నేషనల్ ఫుడ్ కిచిడి. ఏ నో చెప్పు. చెప్పేసినావు కదా, ఇప్పుడు చెప్పినా వేస్ట్. అంటే వాళ్ళు కట్ చేసుకుని వేసుకుంటారు. చెప్పు. వినిపించిందా మీ అక్క చెప్పింది? క్వశ్చన్ పేపర్ లీక్ అయింది కదా. అర్థం కాలేదు, ఏం చెప్పు. అయిపోయింది ఇంకా వినపడలేదు. లాస్ట్ నేను చెప్తా ఇప్పుడు ఆన్సర్. నో నో, క్వశ్చన్ మీకు మాత్రమే. నేషనల్ ఫుడ్. నేషనల్ ఫుడ్ మేబీ కిచిడి అయింది. యాక్టింగ్, ఓవర్ యాక్టింగ్, మామూలు యాక్టింగ్ కాదు. మై గాడ్. ఎగ్జాక్ట్లీ ఏం కాదు, మీరు ఒకసారి గూగుల్ చేయండి, కరెక్ట్. అమ్మో కరెక్టే. మీ సిస్టర్ నాకు తెలిసి క్వశ్చన్ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారు, ఏడో లీక్ అయింది సమ్వేర్. క్వశ్చన్ పేపర్ లీక్ అయినా నేను పాస్ అయ్యే రకం కాదండి. ఆల్వేస్ లాస్ట్ స్టూడెంట్. లాస్ట్ బెంచ్. క్లారిటీ ఉంటది అనమాట లైఫ్ మీద. చెప్తాడు డాడీ నాకు చదువుకు ఎక్కువ ఖర్చు పెట్టకండి, ఎలాగో వేస్ట్ అంటే వేస్ట్ కాదు, ఎక్కువ చదువు ఖర్చు పెట్టకండి, ఎలాగో నాకు ఇంట్రెస్ట్ లేదు అంత చదువు కంటే బిజినెస్ పరంగా నేను వెళ్తా, అప్పుడు నాకు సపోర్ట్ చేయి. హీఈస్ వెరీ క్లియర్. వన్ వర్డ్ లో బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ కోసం చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే బయటికి టామ్ అండ్ జెర్రీ. కష్టాల్లో ఉన్నప్పుడు ఇంకా ఇద్దరం మళ్ళీ యూనైట్ అవుతాం. సపోర్ట్, ఇద్దరం స్ట్రాంగ్ సపోర్ట్ గా. తను నాకు నించుంటాడు, నేను తనకు నించుంటా. ఫ్యామిలీలో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినా, ఇప్పుడు మ్యాచెస్ లో కానీ ఏదైనా తనకు నచ్చింది చేసుకోవాలి అని మా తమ్ముడు నాకు సపోర్ట్ చేస్తాడు. నాకు నచ్చిందే జరగాలి, నేను నచ్చింది చేసుకోవాలి అని మా తమ్ముడు. ఆ మ్యాచ్ ఒకవేళ మా డాడీకి నచ్చకపోయినా కొంచెం మా తమ్ముడు సపోర్ట్ చేస్తాడు. ఓకే. ఫైనల్లీ మీ సబ్స్క్రైబర్స్కి, మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళకి ఏం చెప్తారు? వెజిటేరియన్ ఈజ్ వెరీ గుడ్ ఫుడ్ టు హ్యావ్. వెజిటేరియన్స్ని మాక్ చేయకండి. సి డౌన్ ద లైన్ ఫ్రమ్ టుడే వీగనిజం పెరిగిపోతుంది, వీగన్ ఫుడ్ పెరుగుతుంది. సో ఎవ్రీబడి దేర్ ఆర్ సో మెనీ ఛాన్సెస్ ఆఫ్ మెనీ నాన్ వెజిటేరియన్స్ హెల్త్ కాన్షియస్ని బేస్ చేసుకొని వెజిటేరియన్స్గా టర్న్ అయిపోయే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ ఉన్నాయి. సో వెజిటేరియనిజం ఈజ్ గోయింగ్ టు బీ ద న్యూ ట్రెండ్. యా. అండ్ అలాగే మీ ఇద్దరి టైంని నా కోసం కేటాయించినందుకు, అండ్ అలాగే మీరు సుకావ్య టాక్స్ అని ఏదైతే ఇంకో ఛానల్ చేయాలనుకుంటున్నారో, అండ్ అలాగే ఓపీ సిరీస్ కూడా మంచిగా వెళ్ళాలి, చాలామంది ఎవరైతే ఒక లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారో, ఒక ప్రొఫెషన్లోకి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తున్నారు ఓపీ సిరీస్ ద్వారా. సో ఇలాంటి సిరీస్ మీరు ఇంకా చేయాలని చెప్పేసి, మీ ఫుడ్తో మమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయాలి, ఇంకా అనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. థ్యాంక్ యూ. యా. సో గైస్ చూసారు కదా, మన అక్క తమ్ముళ్ళ ఆకలి కథలు అయితే ఈ విధంగా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టైం వేరే వీడియోతో మనం కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ షాన్.